అవినీతి తిమింగలాలపై ఏసీబీ పంజా విసిరింది. విశాఖపట్నం పంచాయతీరాజ్ శాఖలో రిటైర్డ్ ఎస్సీగా పనిచేసిన కల్లేపల్లి శ్రీనివాసరావు నివాసాల్లో తెల్లవారుజాము నుంచి అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో బయటపడ్డ ఆస్తుల విలువ చూసి స్వయంగా అధికారులు విస్తుపోయారు. కిలోల కొద్దీ బంగారం, వెండితో పాటు భారీగా నగదు, భూముల పత్రాలను ఏసీబీ సీజ్ చేసింది. ఏసీబీ సోదాల్లో బయటపడ్డ ఆస్తుల చిట్టా అధికారిక లెక్కల ప్రకారం ప్రాథమికంగా గుర్తించిన ఆస్తులు బంగారం 2.5 కేజీలు, వెండి 20 కేజీలు, నగదు 62 లక్షలు, వ్యవసాయ భూమి 18.57 ఎకరాలు, స్థిరాస్తులు, పలు ప్రాంతాల్లో ఓపెన్ ప్లాట్లు, నివాస గృహాలు, ఆదాయానికి మించి ఆస్తులు. శ్రీనివాసరావు తన సర్వీస్ కాలంలో అధికార దుర్వినియోగానికి పాల్పడి ఆదాయానికి మించి ఆస్తులు గడించినట్లు ఫిర్యాదులు అందడంతో ఏసీబీ రంగంలో దిగింది. కేవలం విశాఖలోనే కాకుండా ఆయనకు సంబంధించిన ఇతర ప్రాంతాల్లో కూడా ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. డాక్యుమెంట్లు పరిశీలించారు. సీజ్ చేసిన 18.57 ఎకరాల భూమికి సంబంధించిన డాక్యుమెంట్లను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. వీటి మార్కెట్ విలువ కోట్లలో ఉండొచ్చని అంచనా. రిటైర్మెంట్ తర్వాత కూడా ఏసీబీ వాళ్ళకి చిక్కడం ఇప్పుడు ప్రభుత్వ అధికారులు వణుకు పుట్టిస్తోంది. అక్రమంగా సంపాదించిన ప్రతి రూపాయికి లెక్క చెప్పాల్సిందేనని ఏసీబీ అధికారులు స్పష్టం చేస్తున్నారు.